అందుకే మహానుభావుడు ఒక మాట చెప్పాడు వాజ్పేయి గారు, భారతదేశంలో సబ్ కంకర్ హై శంకర్ అన్నాడు. ప్రతి రాయి శివుడే, ప్రతి తీర్థం ప్రతి జలము తీర్థమే, ప్రతి నేల క్షేత్రమే. అది భారతదేశం యొక్క గొప్పతనం. ఆసేతు సీతాచలం. అక్కడ ఉత్తర కాశీ అంటే వెంటనే మీరు దక్షిణ కాశీ అంటున్నారే, ఏమంటాం దానికి? అక్కడ ఉత్తర అయోధ్య అయితే ఇక్కడ భద్రాచలం దక్షిణ అయోధ్య అంటున్నామే. దీన్ని బట్టి భారతదేశం అంతా ఒకటిగానే ఉంది. భాష మారింది, వ్యవహారం మారింది, కానీ మన సంస్కృతి మారలేదు. అది భారతదేశాన్ని కలిపి ఉంచుతుంది. కనుక ఈ సంస్కృతిని పిల్లలు కాపాడుకోవాలి. మీరు ఎన్ని చదువుకున్నా, ఎన్ని డిగ్రీలు తెచ్చుకున్నా ఈ దేశం సంస్కృతి తెలుసుకోండి. ఈ దేశానికి ప్రాణం రామాయణం, భారతం, పురాణం, వేదం. కాశీ విశ్వేశ్వరుడు, అయోధ్య రామచంద్రమూర్తి, మధుర శ్రీకృష్ణమూర్తి, శ్రీశైల మల్లికార్జున స్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి, ఎన్నెన్ని అద్భుతాలు మన సంస్కృతి వారసత్వాలు.